ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1-2 వాక్యాలు నేను చదువుతాను. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, ప్రతిదానికి కూడా సమయం కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రతిదీ కూడా మన జీవితాల్లో మనం ఆశించే ప్రతి ఆలోచన కానీ, మనం కోరుకునే ప్రతి కోరిక కానీ, మన పిల్లల పక్షంగా, మన కుటుంబాల పక్షంగా, మన సంఘాల పక్షంగా, మన వ్యక్తిగత జీవితాల పక్షంగా, మన ఉద్యోగ వ్యాపారాల పక్షంగా దేవుడు ప్రతిదానికి కూడా ఒక సమయం కలదు అని మనతో సెలవిస్తున్నాడు. తగిన సమయంలో ప్రభు మన పక్షంగా కార్యాన్ని చేస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రతి దానికి కూడా సమయం కలదు. సూర్యుని కింద ప్రతి దానికి కూడా సమయం ఉంది. ఏ చెట్టు ఎప్పుడు నాటబడాలో, ఏ మొక్క ఎప్పుడు ఎదగాలో, ఎప్పుడు పువ్వులు పూయాలో, ఎప్పుడు కాయలు కాయాలో, ఎప్పుడు పండ్లు పండాలో అన్నిటికి కూడా సమయం కలదని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ రోజుల్లో మనం అన్ని కూడా హైబ్రిడ్ విత్తనాలని, హైబ్రిడ్ పండ్లని, హైబ్రిడ్ కూరగాయలు, అంత హైబ్రిడ్ అయిపోయింది. ఈ హైబ్రిడ్ వల్ల ప్రపంచంలో చాలా నష్టం జరుగుతుందని కూడా మనందరికీ బాగా తెలుసు. కారణం ఏంటంటే, దేవుని సమయంలో అది రావాల్సిన పండు కానీ, రావాల్సిన పంట కానీ చేతికి రాకుండా, ఒక రకంగా చెప్పాలంటే దేవుడిచ్చిన జ్ఞానంతో వాళ్ళు దాన్ని తయారు చేసినప్పటికి కూడా తగిన సమయాన్ని, దేవుడిచ్చిన సమయంలో అది ఉత్పత్తి కానందున అనేక నష్టాలు జరుగుతున్నట్లుగా కూడా సైంటిస్టులు అభిప్రాయపడుతున్నట్లుగా మీకు బాగా తెలుసు. ఏదేమైనా ఆ విషయాల కంటే కూడా ముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో ఒకటి స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అనేక విషయాలు ఆశిస్తున్నాము, అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మందిరాలు విస్తరించబడాలని, కుటుంబాలు అభివృద్ధి చెందాలని, పిల్లల జీవితాలు దీవెనకరంగా ఉండాలని, మంచి ఆరోగ్యంతో మనం బలపరచబడాలని సహజంగా ప్రతి మానవుడికి కూడా కోరిక ఉంటుంది. ముఖ్యంగా దేవుని బిడ్డలమైన మనకు కూడా ఇలాంటి కోరిక ఉండటం సహజమే, ఇట్స్ న్యాచురల్. ఈ కోరిక ఉండి తీరాలు కూడా. మనం ఆశీర్వదించబడాలనే కోరిక ఖచ్చితంగా మనకు ఉండాలి. కారణం, దేవుడు 1 పేతురు 3వ అధ్యాయం 9వ వాక్యంలో ఆశీర్వదించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏమిటంటే, ఆయన నామమున మనం ఏమడిగినా ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడాలని కోరిక, ఆలోచన మనం కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుని దగ్గర మనం ఆశించాలి కూడా. ఆశించి ప్రార్థన చేస్తూనే ఉండాలి కూడా. ప్రియమైన దేవుని బిడ్డలు, అయితే ఒక్కటి మాత్రం స్పష్టం, తగిన సమయంలో దేవుడు ఏదైనా జరిగిస్తాడు. ఈ విషయాన్ని గనక మనం ఎవరైనా గుర్తుపెట్టుకోగలిగితే, ఈ విషయంలో ఒక స్థిర నిశ్చయిత కనుక మనకుంటే, ఇది దేవుని వాక్యము, తగిన సమయంలో దేవుడు నా పక్షంగా కార్యం చేస్తాడు అనే నమ్మకం గనక మనకుంటే, పొరపాటును కూడా ఏ క్రైస్తవుడు దేన్ని గూర్చి కూడా చింతపడడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, దేన్ని గూర్చి చింతపడకండి, నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. ఆకాశ పక్షుల్ని పోషించే నేను, అడవి పువ్వుల్ని అలంకరించిన నేను, మీకు నేను సమృద్ధిని దయచేయినా, మీ కోరిక నేను తీర్చనా అని ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటున్నాడు, తన ప్రియకుమారుణ్ణి బలిదానంగా మన కొరకు అప్పగించిన దేవుడు మన పక్షంగా ఏ కార్యమైనా చేయకుండా ఉంటాడా? ఒక ప్రశ్న. తన ప్రియకుమారుణ్ణి మన కొరకు బలిదానంగా అర్పించిన సృష్టికర్త అయిన దేవుడు మన పక్షంగా ఏ కార్యానైనా చేయకుండా దాచిపెట్టుకుంటాడా?
ఇతనికి నేను ఈ కార్యాన్ని చేయనని ఆ కార్యాన్ని ఆయన హైడ్ చేస్తాడా? పొరపాటును కూడా చేయడని నేను నమ్ముతున్నాను కనుకనే దేన్ని గూర్చి చింతించడం అనేది నా జీవితంలో మానివేయటం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడికి ఈ ఆలోచన ఉంటే తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించిన దేవుడు మన పక్షంగా ఏ కార్యమైనా చేస్తాడు అనే నమ్మకం కనుక మనకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా దేన్ని గురించి కూడా మనం చింతపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగిన సమయంలో ఆరోగ్యం అనుగ్రహిస్తాడు, తగిన సమయంలో పిల్లల వివాహాలు చేస్తాడు, తగిన సమయంలో మందిరాన్ని నిర్మిస్తాడు, తగిన సమయంలో విశ్వాసుల సంఖ్యను పెంచుతాడు, తగిన సమయంలోనే మరణిస్తాము, తగిన సమయంలోనే దేవుడు పిల్లలను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే బైబిల్లో పలు పర్యాయాలు కూడా ఇంచుమించు 365 సార్లు భయపడకండి, భయపడకండి, భయపడకండి ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పాత నిబంధనలో కూడా ధైర్యముగా ఉండు, భయపడకు, జడియకని దేవుడు యెహోషువతో మొదటి అధ్యాయంలోని యెహోషువ గ్రంథంలో చెప్పాడు. ఎందుకు అని అంటే, ఈ భయం అనేది, ఈ చింత అనేది ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న వ్యక్తినైనా సరే అతని జీవితానికి నష్టాన్ని కలగజేస్తుంది. నాకైనా మీకైనా నష్టాన్ని కలగజేస్తుంది. భయపడటం వలన మనిషికి ఉరి వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. భయపడే వ్యక్తి ఒక రకంగా ఊరిలో ఉన్నాడని అర్థం, వలలో ఉన్నాడని అర్థం. భయపడే ఒక వ్యక్తి సాతానుకు చాలా దగ్గరగా ఉన్నాడని అర్థం. అందుకనే పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా క్రైస్తవుడి జీవితంలో ఒకే ఒక స్థిరమైన ఆలోచన ఉండాలి. తన కుమారుణ్ణి నా కొరకు అప్పగించిన దేవుడు నాకు సహాయం చేస్తాడు, సహాయం చేయకుండా ఉండడు, ఆయన తప్పకుండా చేస్తాడనే నమ్మకం మనం కలిగి ఉండాలి. రెండవది, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, మీ హృదయములు కలవరపడనీయకండి, మీ హృదయములు కలవరపడనీయకండి అంటున్నాడు. కలవరపడటం వల్ల క్రైస్తవుడికి నష్టం జరుగుతుంది. ఆయన నమ్ముకున్న బిడ్డలతో ప్రభు మాట్లాడుతున్నాడు, మీ హృదయాన్ని కలవరపడనీయకండి. కలవరం ఏం చేస్తుందంటే డిస్ట్రక్షన్కి దారితీస్తుంది. కలవరం ఒక వ్యక్తిని నాశనానికి తీసుకొని వెళ్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము, కలవరము, చింత ఇవన్నీ కూడా క్రైస్తవుడి జీవితంలో ఉండకుండా ఉండాలంటే ఈ ప్రసంగి రాసిన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ప్రతి దానికి సమయం కలదు. నాటుటకు, ఎదుగుటకు, పడగొట్టుటకు అన్నిటికీ సమయం కలదు. ఎప్పుడు ఏది జరగాల జరుగుతుంది. నో బడీ కెన్ స్టాప్. ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హిజ్కియా జీవితంలో మరణం వచ్చింది. హిజ్కియా ప్రార్థన చేశాడు, దేవుడు ఆపాలనుకున్నాడు, ఆపాడంతే. దేవుడు ఒక్కడే ఏదైనా చేయగలడు. కనుక మనం దేవుని మీద ఆధారపడితే, ఆయన సమయం కొరకు కనుక మనం ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా మనకు ఆయన పక్షంగా ఉన్న ప్రేమను బట్టి, ఆయన మీద మనకున్న విశ్వాసాన్ని బట్టి, ఆయన మీద మన మనస్సు ఆనుకున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక, మన పక్షంగా ఏదైనా మనకు విరుద్ధంగా ఒక కీడు సంభవించబోతుంటే కూడా నా ప్రభువు ఆపుటకు సమర్థుడు, శక్తి గలవాడు. అందుకే క్రైస్తవ్యానికి విశ్వాసం అనేది పునాదిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రైట్ టైంలో దేవుడు మన పక్షంగా అద్భుత కార్యాలు చేస్తాడు. కనుక దేన్ని గూర్చి చింతపడకండి. ఇక్కడ 2 విషయాలు మీకు స్పష్టంగా చెప్పాలని ఆశపడుచున్నాను దేవుని వాక్యంలో నుండి. రైట్ టైం, తగిన సమయం, దేవుని సమయం ఏదో తెలుసుకోకుండా ఒక 3 వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో ప్రయత్నాలు ప్రారంభించారు. దేవుని సమయంలో చేయకుండా, దేవుని సమయం తెలుసుకోకుండా, వారి సొంత సమయంలో వారేమి పాపం చేయాలనుకోలే. వారు మనలాగా ఆత్మీయులే, ఆత్మీయ జీవితంలోనే ఉన్నారు.
కానీ వారు దేవుని సమయాన్ని గమనించకుండా కార్యాలు చేయటం వల్ల వారి జీవితంలో బహు నష్టాన్ని చవిచూశారు. మొట్టమొదటి వ్యక్తి రాజైన సౌలు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు మనం చూస్తే, సమూయేలు ప్రవక్త చెప్పాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళాల్సి ఉంటుంది కదా, నువ్వు పలానా చోట ఆగి ఉండు, నేను వచ్చి బలి అర్పించిన దహన బలి అర్పించిన తర్వాత అప్పుడు నేను చెప్తాను, మీరు యుద్ధ రంగానికి బయలుదేరమని చెప్పాడు. నేను వస్తాను, బలి అర్పిస్తాను, ఒక ప్రవక్తగా, దేవుని యొక్క దాసుడిగా, దేవుని యొక్క వారధిగా, సారథిగా నేను అర్పించిన తర్వాత మీరు యుద్ధానికి వెళ్ళండి, నువ్వు అక్కడ వెయిట్ చేయి, ఆ ప్రదేశంలో వెయిట్ చేయమన్నాడు. గిల్గాలులో వెయిట్ చేయమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 13వ అధ్యాయం మీరు చదువుకుంటే సమూయేలు ప్రవక్త వచ్చే వరకు రాజైన సౌలు వెయిట్ చేయకుండా, కనిపెట్టకుండా, లేదు సమయం అయిపోతుంది, శత్రువులు వచ్చేస్తున్నారు, ప్రజలు భయపడిపోతున్నారు, శత్రువులను చూసి ప్రజలు భయపడుతున్నారు, కాబట్టి సమూయేలు ప్రవక్త రావడం ఆలస్యం అయిపోయేటట్టుంది. ఆ రోజుల్లో వాచ్ లేదనుకుంటా, వాచ్ ఉంటే వాచ్ చూసుకునేవాడు, మనం చూసుకున్నట్టుగా. అటు ఇటు చూస్తున్నాడు కంగారుగా. ఎంత దూరం చూసినా సమూయేలు ప్రవక్త కనపట్ల. సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడింది దేవుడు. తగిన సమయంలో సమూయేలు ప్రవక్త వస్తాడు, బలి అర్పిస్తాడు, అప్పుడు మీరు శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళండి, ఈ లోపల మీరు యుద్ధానికి వెళ్ళవద్దు అని ప్రభు హెచ్చరిక చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగిన సమయం కొరకు కనిపెట్టకుండా, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లుగా సమూయేలు ప్రవక్త రాకుండానే రాజైన సౌలు బలి అర్పించాడు. సమూయేలు ప్రవక్త రాజైన సౌలు బలి అర్పించిన తర్వాత సమూయేలు ప్రవక్త వచ్చాడు. జరిగింది ఏమిటనంటే, ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట, నీవు తగిన సమయం కొరకు కనిపెట్టకుండా సమూయేలు ప్రవక్త చేయాల్సిన పనిని రాజైన నీకు చేసే అర్హత లేదు, బలి అర్పించే అర్హత నీకు లేదు, అర్హత లేని పని చేశావు. అట్ ది సేమ్ టైం దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టకుండా ముందే నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవుడు నీ మీద ఉన్న అభిషేకాన్ని కొట్టివేస్తున్నాడు, నీ రాజ్యాన్ని కూడా కొట్టివేస్తున్నాడు, మరొకడిని నీ స్థానంలో దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సమయం కొరకు వెయిట్ చేయకపోవటం వల్ల సౌలు జీవితంలో 15వ అధ్యాయంలో కాదు, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం దాకా కాదండి, 13వ అధ్యాయంలోనే అతని రాజ్యం కొట్టివేయబడింది. 15వ అధ్యాయంలో అతని యొక్క అవిధేయతను బట్టి మరొకసారి ప్రభు అదే మాట సెలవిచ్చాడు. చివరికి రాజైన సౌలు రాజ్యాన్ని కోల్పోవటం మాత్రమే కాదు, తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. కారణం, గాడ్స్ టైం కోసం అతను వెయిట్ చేయలేకపోయాడు, కనిపెట్టలేకపోయాడు. ఇది చాలా పెద్ద హెచ్చరిక. మనం ఎంత ప్రార్థనా పరులమైనా తొందరపడి ప్రయత్నాలు ప్రారంభిస్తే, దేవుని సమయం కొరకు కనిపెట్టకుండా ప్రయత్నాలు ప్రారంభిస్తే ఓటమిని తప్పనిసరిగా చవి చూడాల్సి వస్తుంది. రెండో వ్యక్తి మోషే. నిర్గమకాండం 2వ అధ్యాయము 12, 13, 14 వాక్యాలు మీరు చూస్తే, మోషేకి ఆయన తల్లే పాలిచ్చి పెంచింది. ఐగుప్తు రాజభవనంలోనే ఉండి ఐగుప్తు రాజకుమార్తె ఆయన్ని పెంచుకున్నప్పటికీ మోషే యొక్క తల్లే అతనికి పాలిచ్చి పెంచింది. ఒక దాదిగా పాలిచ్చి పెంచే తల్లి ఖచ్చితంగా మోషేకి, మనం హెబ్రీయులము, మనము ఐగుప్తు బానిసత్వంలో ఉన్నాం, ఏ రోజైనా ఐగుప్తు బానిసత్వం నుంచి మనం విడిపించబడాలి. ప్రభు అబ్రహాముకి ఆదికాండం 15లో వాగ్దానం చేశాడు అని అతనికి ఖచ్చితంగా చెప్పుంటుంది.
అయితే మోషే మనసులో ఒక ఆలోచన ఉంది. తల్లి యొక్క బోధన బట్టి నా ప్రజలైన హెబ్రీయులని బానిసత్వం నుంచి విడిపించాలనే బలమైన కోరిక మోషేలో కలిగింది. అందుకే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఐగుప్తు సుఖభోగాలు అనుభవించుట కంటే దేవుని బిడ్డలతో శ్రమ పడుట మంచిదని భావించి మోషే ఐగుప్తు సుఖభోగాలన్నీ వదులుకున్నాడు. అంత శ్రేష్టమైన వ్యక్తి. కానీ అతని భక్తి యొక్క ప్రారంభంలో జరిగింది ఏంటంటే, ఇశ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాలని ఒక్కసారి తన ప్రజలైన ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాడు వాళ్ళు ఉంటున్న ప్రాంతాలకి. ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు కొట్టుకుంటున్నారు. ఐగుప్తీయుడు హెబ్రీయుడిని కొడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే కోపం వచ్చింది. నా హెబ్రీయుడిని, నా ఇశ్రాయేలీయుడిని ఐగుప్తీయుడు కొడతాడా అని చెప్పి ఐగుప్తీయుడిని చంపేశాడు. మోషే ఎందుకు వచ్చాడో ఆ హెబ్రీయుడికి తెలియదు. మోషే ఎవరో కూడా తెలియదు. మోషే ఎవరని తెలుసు హెబ్రీయుడికి? ఐగుప్తు వంశానికి చెందినవాడని మాత్రమే తెలుసు. ఫరో కుటుంబానికి చెందినవాడని మాత్రం తెలుసు. మోషే హెబ్రీడ్ అనే సంగతి ఆ యవనస్తుడికి తెలియదు, అక్కడ కొట్లాడుకుంటున్న వ్యక్తికి. మోషే కూడా చెప్పేంత ధైర్యం ఆ రోజున లేదు. మరుసటి రోజు ఇశ్రాయేలీయుడు కొట్టుకుంటున్నారు. అప్పుడు మోషే వచ్చి మనం మీరు కొట్టుకోవచ్చా, తప్పు కదా అని బుద్ధి మాటలు చెప్పాడు. అంటే మోషే మనసులో ఉన్న కోరిక చాలా మంచిది. సౌలు మనసులో ఉన్న కోరిక కూడా మంచిదే. శత్రువులు వస్తున్నారు, త్వరగా యుద్ధానికి వెళ్ళకపోతే ఇశ్రాయేలీలు భయపడి పారిపోతారేమోనని సౌలు భయపడ్డాడు. సౌలు కోరిక మంచిదే, రాజైన సౌలుది. కానీ భయపడి ఏం చేశాడు? దేవుడు సెలవిచ్చిన టైం కోసం ఎదురు చూడకుండా ముందే కార్యాన్ని ప్రారంభించాడు. తగిన సమయంలోనే దేవుడు కార్యం చేస్తాడు గనక టైం ముందైనా ప్రమాదమే, దేవుని సమయం తర్వాత అయినా ప్రమాదమే. అందుకని వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిజ్ టైం, నాట్ ఫర్ అవర్ టైం. ఆయన టైం కొరకు వెయిట్ చేయాలి. ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఇశ్రాయేలీయుడి మధ్యలో సంధి కుదిర్చాలని ప్రయత్నం చేస్తే, నువ్వెవడివి, నిన్ను ఐగుప్తీయుడిని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపుదాం అనుకుంటున్నావా, మేము రాజుగారికి చెప్తామన్నట్లుగా వాళ్ళు మాట్లాడారు. మోషేకి భయం వేసింది. ఈ విషయం ఎలాగైనా ఫరోకు తెలుస్తుందని భయపడిన మోషే మిద్యాను అరణ్యానికి పారిపోయి మామగారి ఇంట్లో 40 సంవత్సరాలు తలదాచుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. మోషే మిద్యాను అరణ్యానికి పారిపోకపోతే దేవుడు మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడేవాడు కాదు కదా అని అనుమానం రావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా పొరపాటు. మోషే మిద్యాను అరణ్యంలోకి పోకుండా ఉన్నా ఐగుప్తులో ఉండగానే దేవుడు మాట్లాడి ఉండేవాడు. కానీ మోషే దేవుని సమయం కొరకు కనిపెట్టలేదు. ఆ తర్వాత దేవుడు మోషేను వాడుకున్నాడు, అది వేరే విషయం. ఆయన కనికరము, ఆయన కృప. అబ్రహాము అబద్ధాలు ఆడే వ్యక్తి, అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు మోసగాడు, యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. నేను భయంకరమైన వ్యక్తిని, నన్ను కూడా నా ప్రభువు రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డల కృప వేరు, దేవుని యొక్క కృప ద్వారా కలిగే ఆశీర్వాదం వేరు. కానీ తగిన సమయం కొరకు ఈ మాటలు విన్న మనము దేవుని సమయం కొరకు చింతించకుండా కనిపెట్టగలిగితే ఇంకా గొప్ప అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఒకవేళ దేవుడు సమయం కొరకు కనుక మోషే వెయిట్ చేసి ఉంటే 40 సంవత్సరాలు అరణ్యంలో తిరగాల్సిన అవసరం ఉండేది కాదు. అది దేవుని చిత్తమండి అంటాడు ఒక ఆయన నాతో. కాదు కాదు కాదు, నీవు లక్షలు అప్పులు ఇచ్చేసి అప్పులు తీసుకున్న వాళ్ళు నీకు ఎగ్గొడితే ఒక అతను అంటాడు నాతో, దేవుని చిత్తం కాబట్టి వాళ్ళు ఎగ్గొట్టారు అంటున్నాడు. అప్పులు ఇవ్వమన్నది దేవుని చిత్తమా? అప్పు ఇవ్వమన్నది దేవుని చిత్తమా? కాదు కదా. ఎగ్గొట్టం దేవుని చిత్తం ఎట్టవుతుంది? ప్రతిదానికి దేవుని చిత్తం కూడా కింద తీసుకోకూడదు. మనం అప్పు ఇచ్చేటప్పుడే దేవుని సన్నిధిలో కనిపెట్టి ఇవ్వగలమా, ఎంత ఇవ్వగలము, ఎవరికి ఇవ్వగలము, ఖచ్చితంగా ప్రార్థించాల్సింది తప్పదు. నాకు ప్రేమ ఎక్కువ, నేను ఎవరు అడిగినా ఇస్తాను అంటే కుదరదు.
దేవుణ్ణి అడిగే ఇవ్వగలగాలి. ఎలా అడగాలో కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో విషయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మోషే వాగ్దాన దేశాన్ని వేగు చూడటానికి 12 మంది స్పైస్ని పంపించాడు. 12 మంది స్పైస్ని పంపించాడు. ఆ విషయం మనకు బాగా తెలుసు. ఆ 12 మందిలో 10 మంది వెనక్కి వచ్చారు. 12 మంది వెనక్కి వచ్చారు. 10 మంది అన్నారు, పొరపాటును కూడా మనం ఆ దేశాన్ని జయించలేము అన్నారు. అక్కడ రాక్షసులు ఉన్నారు, వాళ్ళ కాలు కింద మనం 5-6 ఒకేసారి చనిపోతాము. అంత దీర్ఘదేహులు వాళ్ళు. నిజమే, వాళ్ళు 9 feet హైట్ ఉంటారు. వాళ్ళు చూసిన మాట నిజమే. నెఫీలీలు ఉన్నారు అక్కడ, అనాకీయులు ఉన్నారు అక్కడ. 9 feet ఉన్న వాళ్ళు ఉన్నారు, గొల్లియాత్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసిన దేశంలో వాళ్ళు చెప్పింది అబద్ధం కాదు, నిజం. అక్కడ పండే ద్రాక్ష పండ్లు, అంజూర పండ్లు కూడా ఆ గెలలు మొయ్యాలంటే 2 మొయ్యాల్సి వస్తుంది. అంత అంత సారవంతమైన ప్రదేశం అది. అవి తినేమో వాళ్ళు అలా అంత బలంగా తయారయ్యారు. వీళ్ళు చెప్పిన మాట నిజమే. కానీ 14వ అధ్యాయం 1 నుండి 6 వాక్యాలు మీరు చూస్తే సంఖ్యాకాండంలో ఈ 10 మంది అంటారు, మోషే, అహరోను, మీరు మాకు లీడర్స్ వద్దు, మేము లీడర్లను ఎన్నుకుంటాం, మేము మా కుటుంబాలు ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్తాం. మీరు మమ్మల్ని ఆ దేశం మీద యుద్ధానికి పంపించి మమ్మల్ని చంపాలని అరణ్యంలోకి తీసుకొచ్చారు. వాగ్దాన దేశంలో చేరుస్తామని తీసుకొచ్చారు. వాగ్దాన దేశమేమో కానీ మా ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి, మేము వెనక్కి వెళ్ళిపోతామన్నారు. 2 కాలేబు యెహోషువ మాత్రం లేదు, ఆ దేశాన్ని మనం జయిస్తాము, దేవుడు ఇస్తాడు అన్నారు. వీళ్ళిద్దరిని రాళ్లతో కొట్టి చంపిపోయారు. వారి యొక్క అవిధేయత, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుని కోపం అక్కడ రౌలుకుంది. అయితే మోషే ప్రార్థించాడు. ఈ 10 మంది గోత్ర పెద్దలు, వారి సంతానం, వారి కుటుంబాలు పశ్చాత్తాపడ్డాయి. ప్రభువా మమ్మల్ని క్షమించమని వేడుకున్నారు. వేడుకున్నవారు అలాగే మౌనంగా ఉండకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయం 40వ వాక్యంలో వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. మళ్ళీ ఆ తర్వాత మోషే దగ్గరికి వచ్చి అంటున్నారు, మేము ఇంతకుముందు మేము యుద్ధానికి వెళ్ళమన్నాము, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారని భయపడ్డాము, కానీ ఇప్పుడు మేము పశ్చాత్తాపడ్డాం, మాకు ధైర్యం వచ్చింది, యుద్ధానికి వెళ్తాము అన్నారు. మోషే అంటాడు, దేవుని సమయం అయిపోయింది. దేవుని సమయంలో కనుక మీరు చేసుంటే, ధైర్యంగా యుద్ధానికి వెళ్ళుంటే, మనం ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన 15 నెలల్లోనే పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేరేవాళ్ళం, వాగ్దాన దేశంలో. ఇప్పుడు దేవుడు మీ యొక్క అవిధేయత, అవిశ్వాసాన్ని చూసి 38 సంవత్సరాలు ఈ అరణ్యంలో తిరగమని దేవుడు సెలవిచ్చాడు మనకి. 38 years మనం ఈ అరణ్యంలో తిరుగులాడుతుండాల్సిందే, తప్పదు. దేవుడు ఒక్కసారి మాట చెప్పాడంటే నెరవేరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళినా ప్రయోజనం లేదు. దయచేసి యుద్ధానికి వెళ్ళొద్దు. 38 ఏళ్ళు మనం అరణ్యంలో తిరగాల్సిందే. 40వ సంవత్సరంలోనే మనం వాగ్దాన దేశానికి చేరతాం. కారణం మీ అవిధేయత, మీ అవిశ్వాసం. ఐగుప్తు మీద మీకున్న ప్రేమ, ఆప్యాయత. పాపాన్ని వదిలేసి వచ్చి కూడా పాపం మీద మీకున్న ప్రేమ. లేదు మేము యుద్ధానికి వెళ్తామన్నారు. వద్దు, దేవుడి సన్నిధి మీకు తోడుగా లేడు, మీరు నశించిపోతారు, యుద్ధానికి వద్దని మోషే వారించాడు. కానీ 14th chapter 44 verseలో మీరు చూస్తే, ఆ వాక్యాల్లో మీరు చూస్తే, వాళ్ళు మూర్ఖంగా యుద్ధానికి వెళ్ళారండి. మూర్ఖంగా వెళ్ళారు. దానివల్ల జరిగింది ఏంటి తెలుసండి? అనేకులు నశించిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సమయానికి ముందే కార్యాన్ని ప్రారంభించిన మోషే, దేవుని సమయం కంటే ముందే కార్యాన్ని ప్రారంభించిన సౌలు, ఒక 40 సంవత్సరాల అరణ్యంలో సంచరించాల్సి వచ్చింది దిమ్మరిగా. ఒక అతను రాజ్యాన్నే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళేం చేశారు? గాడ్స్ టైంలో కాకుండా గాడ్స్ టైంలోనేమో అవిశ్వాసాన్ని, అవిధేయతని వ్యక్తపరిచారు. దేవుడు సమయం అయిపోయిన తర్వాత, లేదు ఇంక 38 ఏళ్ళు మీరు అరణ్యంలో తిరగమని దేవుడు చెప్పాక ఇప్పుడు మేము యుద్ధానికి పోతామంటారు. వద్దని మోషే వారించిన మూర్ఖంగా వెళ్ళి సంహరించబడ్డారు.
వీళ్ళు గాడ్స్ టైం దాటిన తర్వాత కార్యం ప్రారంభించాలనుకున్నారు. రెండు ప్రమాదమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగిన సమయం కొరకు కనిపెట్టే విషయంలో మనకు మాదిరిగా ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. దేవుని సమయం కొరకు గనక మనము ఎదురు చూడగలిగితే, కనిపెట్టగలిగితే ఖచ్చితంగా మన పక్షంగా అద్భుతాలు జరిగి తీరుతాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీకు బాగా తెలుసు, కానా పెళ్లి విందులో మరియమ్మ అంటుంది, ద్రాక్షరసం అయిపోయింది, వాళ్ళు మన బంధువులే కదా, అక్కడ రాసిలేదు బంధువులని, బంధువులు అయి ఉంటారు వాళ్ళు. ద్రాక్షరసం అయిపోయిందట కుమారుడా, ఏదైనా చేయకూడదా అన్నది. అంటే యేసు ప్రభు దేనినైనా ద్రాక్షరసంగా మార్చగలడనే నమ్మకం తల్లి అయిన మరియమ్మకు ఉంది. యేసు ప్రభు అద్భుతాలు చేసేవాడనే సంగతి మరియమ్మకు తెలుసు. మరియమ్మకి ఇంకో సంగతి కూడా తెలుసు, తాను దేవత కాదన్న సంగతి ఆమెకు తెలుసు. తాను అద్భుతాలు చేయలేదన్న సంగతి కూడా ఆమెకు తెలుసు. ఆమె అద్భుతాలు చేయగలిగేదైతే గాలిలో చేయి తిప్పి ద్రాక్షరసం చేసేది ఆమె. మరి ఎందుకు మరియమ్మ తల్లిని మొక్కుతున్నారు ఇప్పుడు చాలామంది నాకు అర్థం కావట్లా. క్లియర్గా అక్కడ వాక్యం ఉంది, మరి వాళ్ళ బైబిల్ వేరే రకంగా ఉందో నాకు తెలియదు, కానీ నా బైబిల్లో మాత్రం ఇలాగనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ సంగతి ఎందుకు చూడయ్యా అన్నది. నా సమయం ఇంకా రాలేదన్నాడు ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తదుపరి కొంతసేపటికి ప్రభు సమయం వచ్చింది. ప్రభు సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు? రాతి బాణాలు తీసుకొని నీళ్లు నింపమన్నాడు. పరిచారకులు నీళ్లు నింపారు, వెళ్ళి పంచమన్నాడు. నీరు ద్రాక్షరసంగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, తగిన సమయంలో ప్రభు కార్యం చేశాడు గనక నీరు ద్రాక్షరసంగా మారింది. ఈ రోజున మనం కూడా దేవుని సమయం కొరకు మన పిల్లల వివాహాల విషయంలోనైనా, ఉద్యోగాల విషయంలోనైనా, వ్యాపారాల విషయంలోనైనా, సంఘాల విషయంలోనైనా, మరి ఏ విషయమైనా సరే అండి, దేవుని సమయం కొరకు కనిపెట్టగలిగితే చేదైన జీవితం మధురంగా నా దేవుడు మార్చగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంగారు పడి, దుఃఖపడి, కలవరపడి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. తగిన సమయం కొరకు కనిపెట్టగలిగితే అద్భుతం జరుగుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా లాజరు మరణించిన సంగతి యేసుప్రభుకు తెలుసు. యేసుప్రభు కబురు వచ్చింది, కానీ వెళ్ళలా ప్రభు. తర్వాత 3 days అయ్యాక వెళ్ళాడు. వెళ్తే మార్తా మరియా ఇద్దరు అంటారు, నువ్వు ఇక్కడ ఉండుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదా అన్నారు. వాళ్ళకి తెలియదు గాడ్స్ టైం ఏమిటో, వాళ్ళకి తెలియదు. దేవుని సమయం కొరకు కనిపెట్టడం అంటే వాళ్ళకి తెలియదు ఆ రోజుకి. శిష్యులు అంటారు, 3 days తర్వాత ప్రభు అంటున్నాడు, శిష్యులారా వెళ్దామా, మన సహోదరుడు లాజరు చనిపోయాడు, వెళ్దామా అన్నాడు. శిష్యులు అంటారు, చనిపోయి 3 రోజులు అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాము అని ఇంకా ఎక్స్ట్రా కూడా అని ఉంటారు. అదంతా రాయాలి ఆ బైబిల్లో. మనం ఇప్పుడు వెళ్ళామంటే అక్కడ వాళ్ళు రాళ్లతో కొడతారని కూడా అని ఉంటారు. ప్రభువు నవ్వుకొని కూడా ఉంటాడు. కారణం, నేను మొదటి రోజు వెళ్తే అక్కడ అద్భుతం జరగదు, గాడ్స్ టైం కాదు అది. నా తండ్రి సమయం ఒకటి ఉంది. 3 days తర్వాత నేను అక్కడికి వెళ్ళాలి, పాతి పెట్టబడిన సమాధిని చూడాలి, రాయి దొర్లించమని చెప్పాలి, లాజరు బయటికి రమ్మనాలి, మరణించిన లాజరు బయటికి రావాలి, అనేక ప్రదేశాల వాళ్ళు వచ్చి ఆ అద్భుతాన్ని చూడాలి, రక్షకుడైన దేవుణ్ణి నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది గాడ్స్ ప్లాన్. ఏమైనా దేవుని బిడ్డలరా, మనం ఆలోచిస్తాం మన పిల్లల వివాహాల విషయంలో పలానా సంబంధం అయితే బాగుండు అనుకుంటాం. కానీ దేవుడు నీ బిడ్డల్ని ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదానికి యోగ్యులుగా చేయాలని ఆయన ఆలోచనలో ఇంకా శ్రేష్టమైన సంబంధం ఉండొచ్చు, శ్రేష్టమైన ఉద్యోగం ఉండొచ్చు, శ్రేష్టమైన పిల్లల్ని నీకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన వెయిట్ చేయొచ్చు. శ్రేష్టమైన సంఘాన్ని కట్టాలనే ఆలోచనతోనే ప్రభు ఆలస్యం చేస్తుండొచ్చు. మనమేమనుకుంటాము, 4 రేకులు వేసి చిన్న సంఘం ఉంటే చాలా అనుకుంటాం. దేవుని ఉద్దేశం నీకు ఇంకా గొప్ప సంఘం ఇవ్వాలని ఆలోచన ఉందేమో. ఎందుకు కనిపెట్టి ప్రార్థన చేయకూడదు? దేవుని సన్నిధి కొరకు, దేవుని సమయం కొరకు వెయిట్ చేయకూడదు.
అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఆయనకు సువార్త చేయకపోతే నిద్ర పట్టదు. అలాంటి వాడు కొన్ని రోజులు దేవుని సన్నిధిలో వెయిట్ చేశాడు. గాడ్స్ టైం కొరకు కనిపెట్టాడు. దేవుడు ఎలాంటి ఉత్తరం ఇవ్వట్లా. ప్రభు ఆయనకి ఎప్పుడు కూడా అక్కడికి పో ఇక్కడికి పో అని చెప్తాడు. కానీ కొన్ని రోజులు ఆయనకి ఎక్కడికి పొమ్మని చెప్పలా. దైవ సేవకుడు చాలా వేదన పడ్డాడు. కానీ వేదన పడ్డాడు కానీ కొంత బాధపడ్డాడు కానీ తొందరపడలా. దేవుని సమయం కొరకు కనిపెట్టాడు. ఒక రోజున మాసిదోనీయుడు ఒకడు దర్శనంలో కనపడి తమ ప్రాంతానికి రమ్మన్నట్లుగా ఒక దర్శనాన్ని పౌలు గారు చూశాడు. ఓహో, ఇది దేవుడిచ్చిన డైరెక్షన్ అని నమ్మాడు. మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు, యూరప్కి వెళ్ళాడు. అక్కడ అడుగుపెట్టిన వెంటనే లూదియా అనే ఒక ధనవంతురాలు రక్షించబడింది. ఐరోపా ఖండానికి అంతటికి ఆమె సాక్షిగా మార్చబడింది. ఈరోజు ఐరోపా ఖండంలో క్రైస్తవ్యం ఉండటానికి కారణం అపోస్తలుడైన పౌలు దేవుని సమయము కొరకు కనిపెట్టుటే కారణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సేవా జీవితంలో కూడా దేవుని సమయం కొరకు కనిపెట్టి అడుగు పెడితే ఏ గ్రామంలోనైనా అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు. ఏ కుటుంబంలోనైనా ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు. అలా కాకుండా గృహ దర్శనానికి వెళ్తున్నాను నేనని చెప్పి నీకు అనుకున్నప్పుడల్లా నువ్వు దర్శించుకుంటూ కూర్చుంటే నీ సేవకి విలువ పోతుంది, వ్యక్తికి కూడా విలువ ఉండదు. ఒక దశలో ఈ పాస్టర్ ఎప్పుడు వస్తూనే ఉంటాడు రా, ఎంత సమయం లేదు పాడు లేదని దేవుని పనికి విలువ పోతుంది. కనిపెట్టు, ప్రార్థించు, దర్శించు. ఆ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. ఆ కుటుంబంలో అద్భుతం జరిగినప్పుడు ఆ కుటుంబం ద్వారా మరి 10 కుటుంబాలు మన సంఘానికి వచ్చే అవకాశం కూడా ఉంది. సేమ్ మన కుటుంబ వ్యవస్థకైనా సరే, సేమ్ మనం చేసే పనుల్లోనైనా సరే ఆయన సమయం కొరకు కనిపెడితే ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆశీర్వాదం మన కొరకు దాగి ఉన్నమాట వాస్తవం. దావీదు రాజు అవుతావని చెప్పి సమూయేలు ప్రవక్త అభిషేకించిన తర్వాత దావీదుని 10-15 సంవత్సరాలు కనిపెట్టాడు. అంతేగాని 10-15 సంవత్సరాల్లో నాకు ఇంకా సింహాసనం రాలేదే, దేవుడు వాగ్దానం చేశాడు కదా అని దావీదు వేదన పడలా. సౌలు తరుముతూ ఉంటే దావీదు పరిగెత్తాడు. దేవుని సన్నిధిలో దావీదు నిరీక్షణతో కనిపెట్టాడు గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలరా సింహాసనానికి వారసుడు కాగలిగాడు. యోసేపు దేవుడు వాగ్దానం చేశాడు, దర్శనం చూపించాడు, నీ అన్నదమ్ములు నీ పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేస్తారని, సాష్టాంగ పడతారని. ఆదికాండం 37 అధ్యాయంలో చూపించాడు. ఎప్పుడు నెరవేరింది అది? 40, 41, 42 అధ్యాయాల్లో నెరవేరింది. 17 ఏళ్ల వయసులో చూపించిన దర్శనం ఇంచుమించు 30 ఇయర్స్ వయసులో నెరవేరింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, తగిన సమయం కొరకు యోసేపు ఎన్ని శ్రమలైనా కనిపెట్టాడు. తన అన్నదమ్ములు సాష్టాంగ పడాలనే ఉద్దేశం అతనికి లేదు. దేవుడు నన్ను ఉన్నత స్థితిలోకి ఉంచుతాడు, ఆ దర్శనం అది. నన్ను ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్తానని నాకు దర్శనం చూపించాడు. ఈ దర్శనం ఏ రోజుకైనా నా దేవుడు నెరవేరుస్తాడు. ఎదురు చూస్తున్నాడు. సడన్గా ఒక రోజు అన్నదమ్ములే గోతులు వేశారు. కానీ యోసేపు కంగారు పడలా. పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. అంత బాగానే ఉంది అనుకో సమయంలో పోతీఫర్ భార్య జైల్లో వేయించింది. అప్పుడు కంగారు పడలా. గోతిలో ఉన్న, ప్రెజన్లో ఉన్న, పిట్లో ఉన్న, ప్రెజన్లో ఉన్న యోసేపుకి తెలుసు తాను ప్యాలెస్కి వెళ్తానన్న సంగతి. యోసేపుకి తెలుసు. ఉన్నత స్థితిలో దేవుడు తీసుకెళ్తాడని. యోసేపు కనిపెడుతూ ఉన్నాడు. ఒక రోజున ఫరో అంతటి వాడయ్యాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనిపెట్టుటలో గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుని సమయం కొరకు, దేవుని సమయం కంటే తొందరపడి ముందుగా నిర్ణయాలు తీసుకున్న, దేవుని సమయం అయిపోయాక నిర్ణయాలు తీసుకున్న దానివల్ల ప్రమాదమే ఉందన్నమాట వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కనిపెట్టడం అంటే ఏమిటి? మొట్టమొదటిది ప్రార్థనలో కనిపెట్టాలి. ఒక క్రైస్తవుడికి ఉండవలసిన
మొట్టమొదటి లక్షణం దేవుని సన్నిధిలో కనిపెట్టుటలో ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఎలా చెప్పగలమంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు మహారోదనతో కన్నీటితో తనను అంగీకరించగలిగిన వానికి అంటే తండ్రి అయిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూడొచ్చు. మహారోదనతోనూ కన్నీటితోనూ అనేక దినాలు ఉపవసించి తనను అంగీకరించగలిగిన దేవునికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా ఉండగా ప్రార్థించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, కానీ శరీరధారిగా దేవుడు భూమికి దిగొచ్చాడు. తిరిగి మరలా నిత్యరాజ్యానికి చేరాలంటే దేవుడు తనకు అప్పగించిన బాధ్యత భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడో దాన్ని నెరవేర్చాలి. అది నెరవేర్చబడాలంటే శరీరధారిగా ఉన్న వ్యక్తి శరీరధారి పక్షంగా దేవుని యొక్క ఉద్దేశం నెరవేరాలంటే అతడు కనిపెట్టి ఎడతెగని ప్రార్థన చేయగలిగేవాడిగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 29:11 ప్రకారం మన పక్షంగా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ మాట వాస్తవం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. నిజం. అడుగు నీకు ఇవ్వబడుతుందని ప్రభు చెప్పాడు. నిజమే. నా నామమును ఏమడిగినా చేస్తానని కూడా ప్రభు చెప్పాడు. నిజమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యందు నిలిచి ఉండు వారు బహుగా ఫలిస్తారు ప్రభు చెప్పాడు. నిజమే. ఇవి నెరవేరాలంటే, ప్రభు చెప్పిన ఈ వాగ్దానాలు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే కనిపెట్టి ప్రార్థించగలిగేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన దేవుని యొక్క చిత్తాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రార్థన ద్వారా మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటాం. దేవుని చిత్త ప్రకారం పనిని ప్రారంభించగలుగుతాం. దేవుని చిత్త ప్రకారం పనిని ప్రారంభించగలిగినప్పుడు కార్యం చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. ఈ రోజున 2 నిమిషాలు ప్రార్థన చేయటం, పని ప్రారంభించేసేయటం. మా పాపకు వివాహం చేయాలండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారండి అని పాస్టర్కి చెప్పకముందే ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభించేసి ఉంటారు. ఒక చిన్న ప్రార్థన అంతే. కానీ ఒక వివాహం చేయాలంటే తల్లిగా తండ్రిగా క్రైస్తవుడు కనిపెట్టి ప్రార్థన చేయగలగాలి. ఒక సంబంధం ఖచ్చితంగా దేవుడు ఒక దర్శనం చూపిస్తాడు. దేవుడు మనకు ఖచ్చితంగా సలహా ఇస్తాడు. ఆయన దర్శనం ద్వారానైనా ఇస్తాడు, వాక్యం ద్వారానే మాట్లాడతాడు, సేవకుడు ద్వారానే మాట్లాడతాడు, ఆఖరికి అన్యుడి ద్వారానే మాట్లాడతాడు. అలా కాకుండా తొందరపడి మన కులమోడనో, లేకపోతే మనంత ఆస్తి ఉందనో, లేదా మనకంటే ఎక్కువ ఆస్తి ఉందనో, లేదా పెద్ద ఉద్యోగం ఉందనో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అవి ప్రమాదానికి కూడా దారితీయొచ్చు. ఆ విధంగా కొన్ని కుటుంబాలు, దెబ్బతిన్న కుటుంబాలు కూడా నేను చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ పని ప్రారంభించాలన్నా, ఏ ఆలోచన మీకున్నా కనిపెట్టి ప్రార్థన చేయండి. ఎంతకాలం ప్రార్థన చేయాలండి? దేవుడు మీకు సమాధానం ఇచ్చే వరకు ప్రార్థన చేయండి. ఈ సంబంధం మంచిదేనా అని మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ హృదయంలో నెమ్మది ఇచ్చే వరకు ప్రార్థన చేయండి. ఈ ఉద్యోగం మంచిదేనా, ఈ వ్యాపారం ప్రారంభించవచ్చా, దేవుడు మీ హృదయంలో ఉన్న కలవరం తీసేసే వరకు ప్రార్థన చేయండి. మీ హృదయంలో ఇంకా కలవరం, ఇంకెక్కడో అపనమ్మకం ఉందనుకోండి మనలో, అది దేవుని చిత్తం కాదు. అది సేవ అయినా సరే, పలానా ఊర్లో సేవ ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, నీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి కదని ప్రారంభించడం కాదు. 1,00,000 రూపాయలు నేను ప్రారంభిస్తే కొన్ని రోజుల్లోనే అక్కడ మందిరాన్ని కూడా పెరికేస్తారు ఊరోళ్ళు వచ్చి. ఈరోజు డబ్బుతోనే సేవ జరుగుతుంది అనుకుంటే పొరపాటు. ఈరోజు ఎక్కడో చూసా నేను వీడియోలో, పేడ నీళ్ళు కొడుతున్నారు ఒక ఊళ్ళో సువార్తకి వెళ్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనిపెట్టండి, ప్రార్థించండి. దేవుడు మీకు తగిన సమాధానం ఖచ్చితంగా ఇస్తాడు. ఇచ్చినప్పుడు సేవ అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వివాహమైనా, ఏదైనా ఖచ్చితంగా దేవుడు దాన్ని స్థాపిస్తాడు, స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించగలిగేవారుగా
ఉండగలగాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టే భాగ్యం మనకు కలుగుతుంది. దేవుని సన్నిధిలో కనిపెట్టుట్లో మొట్టమొదటిది ప్రార్థన, రెండవది దేవుని వాక్యాన్ని ధ్యానించడం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే కలిగే ఆశీర్వాదం ఏంటంటేనండి, రోమ 10:17 ప్రకారం విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే, నా దేవుడు తప్పనిసరిగా నాకు ఆన్సర్ ఇస్తాడు, నా ప్రశ్నకు జవాబిస్తాడు. నా దేవుడు నా ఆలోచన, ఇది నా ఆలోచన కరెక్టా కాదా నా ప్రభు నాకు చెప్తాడు. నేనేం చేయాలో కూడా నాకు బోధిస్తాడు. నేను నడవవలసిన త్రోవలో నేను నడిపిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. కీర్తనల గ్రంథంలో ప్రభు స్పష్టంగా చెప్పాడు, 32:10 వాక్యం అనుకుంటాను, మీరు నడవవలసిన త్రోవలో నేను మిమ్మల్ని నడిపిస్తాను. యెషయా గ్రంథంలో కూడా ప్రభు వాగ్దానం చేశాడు, నువ్వు నడుస్తున్నప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగితే, లేదు ఇదే మార్గం అని నేను నీకు వెనక నుండి ఒక స్వరం వినిపిస్తాను అంటున్నాడు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ప్రభు యొక్క వాక్యం 119వ కీర్తన ప్రకారం మన పాదాలకు దీపము, త్రోవలకు వెలుగుగా ఉంది. దేవుడు మనం డైరెక్ట్ చేస్తాడు, మనకు ఉపదేశం చేస్తాడు. దేవుని యొద్ద నుండి ఉపదేశాన్ని పొందాలంటే, డైరెక్షన్ పొందాలంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా సాధ్యమవుతుంది. దేవుని యొక్క వాక్యం మనకు విశ్వాసాన్ని కలగజేస్తుంది. దేవుని యొక్క వాక్యం విశ్వాసాన్ని కలిగిస్తుంది కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా కలిగిన విశ్వాసములో నుండి దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది దేవుని సన్నిధిలో కనిపెట్టుట్లో ప్రార్థన ఆయుధంగా ఉండాలి. రెండవది దేవుని వాక్యము ఆయుధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని వాక్యం మనకి ఏం చేయాలో ఏం చేయకూడదో స్పష్టంగా చెప్తుంది. ఏది తప్పో ఏది తప్పు కాదో, ఏ మార్గంలో నడవాలో ఏ మార్గంలో నడవకూడదో, ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో ఖచ్చితంగా తెలియజేస్తుంది. మనకు అవిశ్వాసితో కలిసి వ్యాపారం ప్రారంభించామనుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసికి అవిశ్వాసితో విజ్జోడి ఎక్కడదని చెప్తుంది. నువ్వు అవిశ్వాసితో విజ్జోడి చేసి నేను నష్టపోయాను ప్రభువా, నేను ఇంత ప్రార్థనా పరుణ్ణి కదా అంటే ప్రయోజనం లేదు కదా. యెహోషాపాతు అహాబుతో స్నేహం చేసి ఎక్కడి దాకా వెళ్ళాడు? మరణపు టంచుల దాకా వెళ్ళాడు. బుద్ధిహీనుడు. భక్తుడైన యెహోషాపాతు అహాబుతో స్నేహం చేసి యుద్ధరంగానికి వెళ్ళి చావబోయాడు. యుద్ధరంగంలో మొరపెట్టాడు కనుక దేవుడు కనికరించాడు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే, నా వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులమైతే మనం ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో వియ్యమందాలో, ఎవరితో కలిసి వ్యాపారం ప్రారంభించాలో, ఏ కుటుంబంతో మనం కలిసి ఎక్కువగా ఉండాలో స్పష్టంగా వాక్యం మనకు తెలియజేస్తుంది. అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండి వాళ్ళ చేతిలో మోసపోయి ప్రభు నన్ను ఎంత మోసం చేసావని ప్రభువుని అనటం వల్ల ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కనిపెట్టే ఒక వ్యక్తి ఏది చేసినా దేవుని నామ ఘనత నిమిత్తము చేయడం గనక ప్రారంభిస్తే దేవుడు ఖచ్చితంగా మనం నడవలసిన త్రోవలో నడిపిస్తాడు. మనం చేసే కార్యాలను సఫలపరుస్తాడు. ఏ సమయంలో ఏ కార్యం చేయాలో కూడా మనకు బోధిస్తాడు. 1 కొరింథీ 10:31 మీరు భోజనం చేసినను పానం చేసినను దేవుని నామ ఘనత నిమిత్తమే చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన నామాన్ని ఘనపరిచే వ్యక్తులుగా గనక మనం ఉంటే రైట్ టైంలో దేవుడు మన పక్షంగా అద్భుతాలు చేస్తాడు. 4వది, ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా చేసేవారిగా ఉంటే మన పక్షంగా దేవుడు తగిన సమయంలో అద్భుతం చేస్తాడు. ఇవన్నీ కనిపెట్టుట్లో భాగం. కనిపెట్టడం అంటే కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించడమే కాదు. ఈ కార్యాలు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా మనం ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తం చేసేవారిగా ఉండాలి. 4వది, దేవుడు మనకిచ్చిన పనిని, అది చిన్నదైనా పెద్దదైనా కుటుంబమైనా సరే నమ్మకంగా పాలించేవారిగా ఉండాలి. ఇర్మీయా గ్రంథం 48:10 రాయబడింది, యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు, యెహోవా పనిని శ్రద్ధగా చేయువాడు ఆశీర్వదించబడతాడు.
దేవుడు మనకి ఇచ్చిన పని, ఒక కుటుంబ యజమానికి ఇచ్చిన పని కుటుంబం, ఒక సంఘ కాపరికి ఇచ్చిన పని సంఘ కాపరికి కూడా కుటుంబం ఉంటుంది. కుటుంబాన్ని పోషించుకోవాలా, సంఘాన్ని కూడా పోషించాలా. ఒక చిన్న ఉద్యోగం ఇస్తే చిన్న ఉద్యోగంలో నమ్మకంగా, చిన్న వ్యాపారం ఇస్తే చిన్న వ్యాపారంలో నమ్మకంగా, నాకు దేవుడు ఇచ్చిన ఈ జూమ్ మీటింగ్స్లో నేను నమ్మకంగా నా హృదయపూర్వకంగా వాక్యాన్ని పంచగలగటం, ఏదో సోమరిగా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం కాకుండా నాకు దేవుడిచ్చిన పనిలో నేను నమ్మకంగా ముందుకు సాగగలిగితే తప్పనిసరిగా తగిన సమయంలో దేవుడు మీ పక్షంగా గొప్ప కార్యాన్ని, నా పక్షం గొప్ప కార్యాన్ని చేస్తాడు. 5వది రోమీలకు రాసిన పత్రిక 12:1-2లో సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు, సజీవ యాగంగా దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు తగిన సమయంలో ప్రభు మన పక్షంగా గొప్ప కార్యం చేస్తాడు. 6వది చివరిది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25లో సమాజముగా కూడుకొనుట ఎక్కువగా చేసిన కొలది. ఈ విధమైన మీటింగ్స్, మీ చర్చ్ సంబంధించిన మీటింగ్స్, ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు అవకాశం ఉంటే, మీకు ఉద్యోగం టైం కాకుండా వేరే సమయాల్లో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు భక్తులతో కలిసి మీరు చేసే ప్రార్థన, భక్తులతో కలిసి మీరు చేసే వాక్య ధ్యానం, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజంగా కూడుకొనుట ద్వారా గొప్ప ఆశీర్వాదాలు మీకు కొరకు కనిపెడతాయి. ప్రభు సమాజంగా కూడుకున్నప్పుడు ప్రభు మాట్లాడతాడు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. తగిన సమయంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను. మీరు చింతపడకండి. సమాజంగా కూడుకోవటం వల్ల ఈ మేలు జరిగింది మనకి. అందుకని సమాజంగా కూడుకుంట మానకుండా, ఏమండి, చిన్న కారణం చూపించి చర్చికి మానేయటం, ఇలాంటి పనులు చేయకుండా, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. సమాజంగా కూడుకొనుట మరి అధికంగా చేయండి. ఎంత ఎక్కువ అవకాశం ఉంటే అంత ఎక్కువగా దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేయగలిగితే మనందరం కూడా తగిన సమయంలో దేవుడు మన పక్షంలో గొప్ప కార్యం చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదానికి సమయం కలదు. తగిన సమయంలో మన కుటుంబాలను, మన సంఘాలను, మన వ్యక్తిగత జీవితాలను, మన పిల్లల జీవితాలను ఆయన ఆశీర్వదించకుండా మానడు. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేయండి, వాక్యాన్ని ధ్యానిద్దాం. ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తం చేద్దాం. దేవుడు మనకి ఇప్పుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉందాం. సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుందాం. సమాజంగా కూడుకొనుట మానకుండా ఉందాం. ఎంత వీలైతే అంత 2-3 ఆయన నామంలో కూడి ప్రార్థన చేస్తే అక్కడ ప్రభు ఉంటానన్నాడు. ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు తగిన సమయంలో గొప్ప కార్యాన్ని మన పక్షంగా జరిగించునుగాక. దాని కొరకు మనము వాక్యాన్ని వెంబడించేవారిగా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం కొరకు ప్రార్థించేవారిగా ఉండాలని ఒక దైవ సేవకుడిని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.